నమస్కారం ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం నేను కవిత ముఖ్యాంశాలు ప్రతి ఇంటికి మంచినీరు విద్యుత్ని నిరంతరాయంగా అందిస్తా సీఎం కేసీఆర్ మంచినీటి సరఫరా సజావుగా జరిగేందుకు చర్యలు మంత్రి జగదీష్ రెడ్డి ఖరీఫ్ పంటకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ఉద్యమిస్తాం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్య నాయక్ నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లా అని ఈ జిల్లా ప్రజలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయుటకై కేసీఆర్ విచ్చేసి చౌటుప్పల్లో వాటర్ గ్రిడ్ పైలాన్ను ఆవిష్కరించి దామర్చర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత స్థానిక ఎన్జీ కళాశాలలో జరిగిన తెలంగాణ ప్రగతి పథం పేరుతో టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. జిల్లా నలుమూలలా సాగునీరు అందిస్తామని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, నిరంతరాయ విద్యుత్తును అందించడానికే జిల్లాలో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశామని కేసీఆర్ అన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు తనకు తీవ్రమైన బాధ కలిగిందని, అప్పుడే ఒక పాటను కూడా వ్రాసానని, ఆ ప్రేరణతోనే ఫ్లోరైడ్ నివారణకు వాటర్ గ్రిడ్ పథకం ఆలోచన వచ్చిందన్నారు. 4 సంవత్సరాలలోపు కృష్ణా, గోదావరి జలాలను జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు. పథకాలు ప్రారంభించకుండానే విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని, ఈ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి, ప్రతి ఇంటికి విద్యుత్ వెలుగులిచ్చే కార్యక్రమానికి రెండింటికి కూడా నల్లగొండలోనే ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. చాలా సంతోషం. 2019 నాటికి దేశంలోనే అత్యంత విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి 91,500 కోట్లతో 25,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పుడు మనం శ్రీకారం చుట్టాం. అందులో భారతదేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దామరచెర్లలో ఈరోజు నేను భూమి పూజ చేసి శంకుస్థాపన కూడా చేసిన 4,000 మెగావాట్ల విద్యుత్తు దామరచెర్లలో నల్లగొండలో ఉత్పత్తి కాబోతా ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఇంటికి, ప్రతి గుడిసెకు, దూరంగా ఉన్న బస్తీకి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి ఇంటికి మీరు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే ఖర్చు పెట్టి మీ ప్రతి ఒక్క ఇంటికి మీరు చిన్న పైపు కూడా కొనకుండా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఫౌండేషన్ స్టోన్ ఈరోజు చౌటుప్పల్లో వేసుకున్నాం. అది సుమారు 40,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటువంటి వాటర్ గ్రిడ్ పథకం. ఈ సభలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గీత కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ప్రతిపాదించగా సీఎం కేసీఆర్ ఆమోదించి సభలోనే ప్రకటన చేశారు. ప్రమాదం అయితే 5 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించినారు. ప్రభుత్వం తరపున డబ్బులు కట్టి గీత కార్మికులు కూడా చెట్ల మీద పడి నుంచి వాళ్ళకి అపాయం అవుతుంటుంది, వాళ్ళకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని చెప్పి నరసయ్య గౌడ్ గారు కోరినారు. నేను సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉండే గీత కార్మిక సోదరులందరికీ 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్ర గీత కార్మికులకు ఒక శుభవార్తను ఈ నల్లగొండ వేదిక నుంచి అందిస్తా ఉన్నానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నేను ఇదే జిల్లాలో పండుకున్నా, గ్రామాలు తిరిగిన. ఆ రోజు మునుగోడు ప్రాంతాన్ని మొట్టమొదటి చూసినప్పుడు నేనే కన్న నీళ్ళు పెట్టుకొని ఏడిసిన. హృదయం ఉన్న మనిషి ఎవడైనా ఏడుస్తాడు. చూడు చూడు నల్లగొండ అని చెప్పి ఆ పాట నేనే రాసిన. జేసబస్ శ్రీనివాస్ నేను ఇద్దరం కలిసి రాసిన. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని, జిల్లా తలపైనే కృష్ణానది ఉన్నప్పటికీ ఫ్లోరైడ్ మహమ్మారి జిల్లా అంతటా వ్యాపించడం నాటి పాలకుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. 150,000 కిలోమీటర్ల మేర వాటర్ గ్రిడ్ పథకంలో పైప్ లైన్లు వేయాల్సి ఉందని తెలిపారు. ఇదే జిల్లాకు సంబంధించిన నాయకులు గతంలో గ్రామీణ నీటి సరఫరా విభాగాన్ని కూడా పెట్టినారు, కానీ జిల్లాకు మాత్రం నీరు అందించలేకపోయినారు. ఈ రోజు వాళ్ళకి అర్థమైంది, ఈ పథకం పూర్తయితే ఇంటింటికి నీళ్లు వస్తే మా ఆడబిడ్డలే రేపు ఓట్లు అడిగినందుకు వస్తే బిందెలుచుకొని
తరిమి కొడతారన్న భయంతో ఈ రోజు మన ప్రభుత్వం మీద మట్టి చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు, బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, వాళ్ళ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అసమర్థతను చాతగట్టడానికి కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి లేనే లేదు. ఎవరు ఏమనుకున్న ఈ అపర భగీరథ ప్రయత్నంలో తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే 3-3.5 ఏళ్లలో ఇంటింటికి నీళ్ళు అందించి మళ్ళీ ఇదే నల్లగొండ వేదికగా మిమ్మల్ని కలుసుకుంటాం, మీతోనే శభాష్ అనిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అతి పెద్దదని అన్నారు. జిల్లాకు చెందిన నాటి మంత్రులు, ప్రజాప్రతినిధులు మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య వచ్చినప్పుడు స్పందించలేదని, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం పనులు చేపడుతుంటే విమర్శిస్తున్నారని అన్నారు. నిజమే, ఈరోజు మనం 2 కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం. రెండిటికి 2 కూడా ఒకటి ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించబోతున్న వాటర్ గ్రిడ్ పథకం. 3.5 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం. దాదాపుగా 50,000 కోట్లతో ఏర్పాటు చేసుకుంటున్న కార్యక్రమం. రెండవది, మొత్తం తెలంగాణకు వెలుగునిచ్చే యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి అతి పెద్దదైన ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు దామచర్లో ఏర్పాటు చేసుకున్న యాదాద్రి పవర్ ప్రాజెక్టు. నిజమే, ఈ జిల్లాలో ఎవరు కూడా కలగనని, ఎవరు కూడా ఊహించని ఇట్లాంటిది ఒకటి పెట్టవచ్చు అని కూడా ఎవరి ఆలోచనలకు రాని ఈ పథకాల్ని రూపకల్పన చేసింది కేవలం ముఖ్యమంత్రి గారు మాత్రమే. పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. ఈ సభలో డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుతో పాటు పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బహిరంగ సభకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా సభలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్, మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నేతలు దుబ్బాక నరసింహారెడ్డి, నోముల నరసింహయ్య, తేరా చిన్నపురెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, వి చందర్రావు, అమరేందర్ రెడ్డి, కాసోజు శంకరమ్మ, లాలు నాయక్, బడుగుల లింగయ్య యాదవ్, చాడా కిషన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి, మాలె శరణ్యారెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచినీటి సరఫరా సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక పానగల్లు వాటర్ ఫిల్టర్ గ్రిడ్ను మంత్రి పరిశీలించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ నల్గొండ, సూర్యాపేట డివిజన్ల గ్రామాలకు ఎస్ఎల్బీసీ ఉదయ సముద్రం నీటిని పూర్తి స్థాయిలో అందించనున్నట్లు తెలిపారు. నల్గొండ పట్టణంలో నీటి సరఫరా పూర్తి స్థాయిలో సజావుగా జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకుని ప్రజలకు త్రాగునీటిని సకాలంలో అందించడానికి అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీతో సహా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రక్షిత మంచినీరు అందించే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఒకవైపు నాగార్జునసాగర్ ఎడమ కాలువ మీద ఆధారపడి ఉన్న గ్రామాలు, పట్టణాలు కానీ, ఎస్ఎల్బిసి నుండి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడి ఉన్న గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన మంచినీటి సరఫరా పరిస్థితి ఏముందనే విషయంలో ఈరోజు ఈ ఉదయ సముద్రం సంబంధించి ఇక్కడ ఉన్న నీళ్ళ పరిస్థితి ఏంటి, నీటి లభ్యత ఏంటి, ప్రస్తుతం ఉన్న నిల్వ ఏముంది, ఇంకా ఎన్ని నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి వెంట మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, ఖయూం బేగ్, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిఎల్పి ఉపనేత స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం నాడు స్థానిక విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయంలో ఎస్సీ భిక్షపతితో చర్చించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో లో వోల్టేజ్ లూజ్ లైన్ల సమస్యలు ఉన్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, 10 రోజుల్లో పనులు పూర్తి చేసే విధంగా చూడాలని ఎస్సీకి సూచించారు. ఎలక్ట్రిక్ సంబంధించిన వివిధ సమస్యలపై ఎస్సీ గారితో మిగతా అధికారులతో దాదాపు 2 గంటల పాటు చర్చించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓవర్లోడ్తో ట్రాన్స్ఫార్మర్తో ఇబ్బంది కానీ, నల్గొండ టౌన్లోని లూజ్ లైన్స్ ఇబ్బంది మీద గతంలో మంజూరైన పనుల గురించి కూడా చర్చించడం జరిగింది. మెటీరియల్ ఉండి కూడా సకాలంలో కింది స్థాయి అధికారులు సక్రమంగా పనిచేయకుండా ఆలస్యం అవుతుంది కాబట్టి 10 రోజుల్లోపై అన్ని పూర్తి చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో రైతులకు ఎందుకంటే మళ్ళా పొలాలు దున్నే కార్యక్రమం మొదలు పెడతారు కాబట్టి మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టకుండా సత్వరమైన చర్యలు తీసుకొని ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడెక్కడ అవసరం అవన్నీ ఏర్పాటు చేయాలని, దాంతోపాటు పవర్ ట్రాన్స్ఫార్మర్లో కొన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా ముఖ్యంగా లైన్మెన్ కానీ ఏఈ అధికారులు లక్షణంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా వారిని కోరుకుంటూ ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాషం రామరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, కోఆప్షన్ మెంబర్ ఇబ్రహీం తదితరులు ఉన్నారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ బస్ స్టేషన్ విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేయనున్నారని టీఎస్ఆర్టీసీ ఆర్ఎం రవీందర్, ఈడీ నాగరాజు ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ బాలునాయక్, పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆర్టీసీ డీఎం జీవీ రమణారావు ముఖ్య అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఆర్భాటాలతోనే పరిపాలన సాగిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బిల్యా నాయక్ విమర్శించారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిల్యా నాయక్తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, పటేల్ రమేష్ రెడ్డిలు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆత్మహత్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, థర్మల్ పవర్ ప్లాంట్ కారణంగా పంట పొలాలను రైతులు కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలనపై టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఏర్పడి 1 సంవత్సరం అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 1 సంవత్సరం మొన్న సంబరాలు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలము ఆర్భాటాల మీదనే ప్రభుత్వం నడుస్తున్నది. కానీ ఈరోజు వరకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయితే ఏంది ఒక్కటి కూడా నెరవేర్చే దిశలో పోతలేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఎంతోమంది బలిదానమయ్యారు. వాళ్ళ అమరులకు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏ విధమైన సహాయం చేయలేదు. అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో చూస్తే, నల్గొండ జిల్లాలో మొన్న పత్తి రైతులు 100 పైచిలకు మంది చనిపోయారు. వాళ్ళకి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వము పరామర్శించిన దాఖలాలు లేవు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, జక్కలి ఐలయ్య, ఎండి యూసుఫ్, కె విద్యాసాగర్, తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్వి యాదవ్, పిల్లి రామరాజు, విజయ్ కుమార్, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యోగా అవసరాలను ప్రజల్లో అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యార్డ్ లైఫ్ యోగా ప్రకృతి చికిత్స విభాగం వారి ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఉదయ్ కుమార్, యోగా గురువు ప్రతాప్ మోహన్, పి ఆదిత్య కిరణ్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. యోగ మండలి వ్యవస్థాపకులు ప్రతాప్ మహారాజ్ ఇక్కడ నల్లగొండ పట్టణంలో మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు చెప్పిన ప్రదేశాల్లో
యోగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము. ప్రైవేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వ బడుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్-యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు స్థానిక టీఎస్-యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడ్ల సైదులతో పాటు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విప్లవ్ కుమార్లు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పర్యవేక్షణ తనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయాలని, తల్లిదండ్రులు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కోట్ల అశోక్ రెడ్డి, లెక్చరర్ సుధారాణి, సుధాకర్ రెడ్డి, మల్లం మహేష్, అమరావతి, పద్మ, వెంకటేశ్వర్లు, నిమ్మల భీమార్జున్ రెడ్డి, గాదె నరసింహ, వేముల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి, సర్కారు బడుల సమస్యల్ని పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రాథమిక పాఠశాలల నుంచే ఎల్కేజీ యూకేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి తెలుగుతో పాటుగా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, టీఎస్-యూటీఎఫ్ల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాన్ అమలుకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో సిపిఎం డివిజన్ కార్యదర్శి ఎండి సలీం, పట్టణ కార్యదర్శి సయ్యద్ హాషంలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగం బలహీనమవుతుండగా ప్రైవేటు రంగం బలోపేతం అవుతుందని, ఈ పరిస్థితుల్లో 50% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు ప్రైవేటు రంగంలో 25% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయాలని, జనాభా ప్రతిపాదికన బీసీలకు సప్లాన్ రూపొందించాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్కు రూల్స్ రూపొందించి అమలు చేయాలనేటటువంటి డిమాండ్స్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఈ అంశాల మీద అనేక పోరాటాలు, సదస్సులు, సెమినార్లు, చర్చాగోష్ఠులు ఇవన్నీ కూడా చేశాం. రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఇవాళ, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇప్పటికీ ప్రైవేట్ రంగం బాగా మా కాడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్తుర్రు. ఆ రకంగానే ప్రైవేట్ రంగం బాగా విస్తారమై కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ విస్తారమవుతుంది. దానికి గమనించి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇప్పటికే సభలు, సమావేశాలు, లోకల్ బాడీ తీర్మానాలు, జిల్లా పరిషత్ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి నారాయణ రెడ్డి, నాయకులు దండంపల్లి సత్తయ్య, బి వసంత్ కుమార్, దండంపల్లి సరోజ, పి సత్యనారాయణ, గాదె నరసింహ, జి అంజయ్య, బి సత్తయ్య, ఏ నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎన్డీసీ న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.